సింపుల్గా చేసిన ఈ బెల్లం పరమాన్నం అంటే ఇష్టం ఉండని వారు ఉంటారా అండి? ఈ బెల్లం పరమాన్నం కోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి కిస్మిస్, జీడిపప్పు, కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు వేసి దోరగా వేయించుకున్న తర్వాత వాటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక 50 గ్రామ్స్ వరకు బెల్లం తురుమును వేసి ఇలా కరిగించుకోవాలి. తర్వాత ఇందులోకి నేను ముందుగానే ఉడికించుకున్న 100 గ్రామ్స్ రైస్, పెసరపప్పు రెండు కలిపి ఇలా మెత్తగా ఉడికించుకున్నాను. చూడండి, ఇలా ఉడికించుకున్న ఈ మిశ్రమాన్ని ఈ బెల్లం పాకంలో ఇలా కలుపుకోవాలి. పాకం అంటే మరీ ఉండపాకం ఏం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ లేత పాకంలో అట్లా ఉంటే చాలు. తర్వాత కాసేపు మగ్గనివ్వాలి. అందులోకి ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఒక ఇలాచి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసుకుందాం. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చాలా సింపుల్గా ఈజీగా బెల్లం పరమాన్నం రెడీ అయిపోయిందండి. ఇంకెందుకు ఆలస్యం? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి ఈ పరమాన్నం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ ద్వారా తెలియజేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోండి.